క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే కార్తీక మాస శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి పూజని చేస్తాం కదా. అలాగే క్షీరాబ్ది శయని వ్రతం అని కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం అని కూడా అంటారు కదా దీన్ని. ఈ వ్రతం గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పసుపు విఘ్నేశ్వరుని పూజ చేయాలి. పసుపు విఘ్నేశ్వరుడు చేసి శుక్లాంబరధరం విష్ణు అని చెప్పుకుంటాం కదా. ఆ తర్వాత దీపం వెలిగించుకుంటాం కదా, ఆచమనం చేసుకుంటాము. కేశవాయ నమః, గోవిందాయ నమః అని చెప్పుకుంటాం కదా. యశ్వీ నామరూపాభ్యం దేవీశ్వర మంగళ ఇట్లా చెప్పేసుకుని లక్ష్మీనారాయణ అభ్యామహే వాణి ఇట్లా ఎప్పుడులాని పూజ చేసి ఉత్తిష్ఠిత భూతాచారాన్ని కొన్ని ప్రాణాయామం అదే భూర్భువస్ అని. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. మాలో సంకల్ప సహితంగానే చేసుకుంటారు. సంకల్పం చెప్పుకుని గోత్రనామాలు చెప్పుకుంటాం కదా. ఈ కలశారాధన అని గంగేజమున ఇట్లా చేసుకుంటాం కదా. ఇంకా మహాగణపతి పూజ అన్ని చేసేసుకున్నాక అక్షతలు వేసుకుని స్వామి దగ్గర అన్ని పెట్టి గంధల పుష్పాలన్నీ ఇచ్చేసాక మనం బెల్లం ముక్క నివేదన చేసి ఆ స్వామికి నీళ్ళు వదిలేసి తాంబూలం ఇచ్చి కర్పూరం హారతి ఇచ్చేస్తాం కదా. వినాయకుడి పూజ ఫస్ట్ పూజ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి పూజ మొదలు పెడతాం కదా అమ్మవారికి. అప్పుడు కూడా ప్రాణ ప్రతిష్టాపన పూజని అసనీతి పునఃస్మాచక్ష అని ఆ క్షీరాబ్ది పూజ విధానం చేస్తాం కదా. ధ్యానం, ఆవాహన, అది ఆసన, అది పాద్యం హస్త ఇట్లా అన్ని చేస్తాం. పంచామృత స్నానం, వస్త్రయజ్ఞ సమర్ప్యమి, ఉపవేదం సమర్ప్యమి, పుష్పం సమర్ప్యమి, ఎన్ని పూజ చేస్తాం. అదంగ పూజ సమర్ప్యమని అన్ని చేస్తాం కదా. ఈ అదంగ పూజ కూడా శ్రీకృష్ణాంగ పూజ పారిజాతాపహారకాయ నమః అనుకుని పాద పూజ్యం అనుకుని, గుణాధరాయ నమః అనుకుని గుల్ఫ పూజ్యం అనుకుని, జగన్నాథాయ నమః జంగే పూజయామి, జానకి వల్లభాయ నమః జానని పూజయామి, ఉత్తాల తాళ భేత్రే నమః ఉరు పూజయామి, కమలనాథాయ నమః కటిం పూజయామి, నిరంజనాయ నమః నితంబర పూజయామి, నారాయణ నమః నాభిం పూజయామని, వామనాయ నమః ఉలిత్రేం పూజయామని, కాళాత్మని నమః గుహిం పూజయామి, కుక్షిస్థాకిల భువనాయ నమః ఉదరం పూజయామని, ఋషికేశాయ హృదయం పూజయామని, లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామనుకుని, పార్థసారథయ నమః పార్శ్వే పూజయామి, మధురానాథయ నమః మధ్యం పూజయామి, హరయే నమః హస్తాన్ పూజయామి, అనిరుద్ధాయ నమః అంగుళి పూజయామి, శంఖచక్ర గదా సారంగ ధారిణి నమః బాహున్ పూజయామి, వరదాయ నమః స్తనో పూజయామి, అధోక్షజాయ నమః అంశో పూజయామి, కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, ఓజస్తిని నమః ఓష్టో పూజయామి, దామోదరాయ నమః దంతాన్ పూజయామి, పూర్ణేంద్ర నిభవక్త్రాయ నమః ముఖం పూజయామి, గరుడ వాహనాయ నమః గండస్థలం పూజయామి, నరనారాత్మకాయ నమః నాసికాం పూజయామి, నీలోత్పలధర శ్యామాయ నమః నేత్రో పూజయామి, భృగ్వాది మునిసేవితయ నమః భ్రువో పూజయామి, భృంగరాజ విరాజిత పాద పంకజాయ నమః భ్రూమధ్యం పూజయామి, కుండలిని నమః శ్రోత్రే పూజయామి, లక్ష్మీపతయ నమః లలాటం పూజయామని, శిశుపాల శిరక్షేత్రే నమః శిరం పూజయామి, సత్యభామ రథాయ నమః సర్వాంగాన్ని పూజయామని పూజ చేసుకుని అప్పుడు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ పూజ చదవాలన్నమాట. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం కమలానాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం వసుదేవాత్మజాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం లీలా మానుష విగ్రహాయ నమః, ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః, ఓం యశోదా వత్సలాయ నమః, ఓం హరయే నమః, ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా నమః, ఓం శంఖాంబుజ యథాయజాయ నమః, ఓం దేవకీ నందనాయ నమః, ఓం శ్రీషాయ నమః, ఓం నందగోప ప్రియాత్మజాయ నమః, ఓం యమునా వేగ సంహారిణి నమః, ఓం బలభద్ర ప్రియానుజాయ నమః, ఓం పోతనా జీవిత సారాయ నమః, ఓం శకటాసుర భంజనాయ నమః, ఓం నందవ్రజ జనానందిని నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం నవనీత విలిప్తాంగాయ నమః, ఓం నవనీత నటాయ నమః, ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః, ఓం షోడశస్త్రీ సహస్రాయ నమః, ఓం త్రిభంగనే నమః, ఓం మధురాకృతయ నమః, ఓం శుకవాగ మృతాబిందవే నమః, ఓం గోవిందాయ నమః, ఓం యోగినాపతయ నమః, ఓం వత్సవాటి చరాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం ధేనికాసుర భంజనాయ నమః, ఓం త్రినీతృకృత తృణావర్తాయ నమః, ఓం యమలార్జున భంజనాయ నమః, ఓం ఉత్తాలోత్తాల భేత్రే నమః, ఓం తమాల శ్యామలాకృతయ నమః, ఓం గోపగోపీశ్వరాయ నమః, ఓం యోగిని నమః, ఓం కోటి సూర్య ప్రభాయ నమః, ఓం ఇలాపతయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం యాదవేంద్రాయ నమః, ఓం యదుద్వయాయ నమః, ఓం వనమాలిని నమః, ఓం పీతవాసిని నమః, ఓం పారిజాతాపహారకాయ నమః, ఓం గోవర్ధనాచ రౌద్రధ్యే నమః, ఓం గోపాలాయ నమః, ఓం సరపాలకాయ నమః, ఓం అజాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం కామజనకాయ నమః, ఓం కంచలోచనాయ నమః, ఓం మధుగ్నే నమః, ఓం మధురానాథాయ నమః, ఓం ద్వారకా నాయకాయ నమః, ఓం బలినే నమః, ఓం బృందావనాంత సంచారాయ నమః,
ఓం తులసీధామ భూషణాయ నమః. ఓం శమంతక మనహత్రే నమః. ఓం నరనారాత్మకాయ నమః. ఓం కుబ్జ కృష్ణామృధరాయ నమః. ఓం మాయనే నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం ముష్టికాసుర చానూర నమః. ఓం మల్లయుద్ధ విశారదాయ నమః. ఓం శంసార భజనే నమః. ఓం కంసారే నమః. ఓం మురారయ నమః. ఓం నారకాంతకాయ నమః. ఓం అనాది బ్రహ్మచారిణి నమః. ఓం కృష్ణ వ్యసన కర్షకాయ నమః. ఓం శిశుపాల శిచేత్రే నమః. ఓం దుర్యోధన కులాంతకాయ నమః. ఓం విదురాక్రూర వరదాయ నమః. ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఓం సత్యవాచ్య నమః. ఓం సత్య సంకల్పాయ నమః. ఓం సత్యభామారథాయ నమః. ఓం జైనే నమః. ఓం సుభద్రా పౌరజాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం భీష్మ ముక్తి ప్రదాయక నమః. ఓం జగద్గురువే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వేణునాథ విశారదాయ నమః. ఓం వృషభాసుర ఉద్వంసే నమః. ఓం బాణాసుర కరాంతకృతే నమః. ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఓం బర్హి బరహవతంసకాయ నమః. ఓం పార్థసారథయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం గీతామృత మహోదయ నమః. ఓం కాళీయ ఫణి మాణిక్య రంజితాయ నమః. ఓం శ్రీ పదాంబుజాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం దానవేంద్ర వినాశకాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పరంబ్రహ్మణే నమః. ఓం పన్నగాసన వాహనాయ నమః. ఓం జలక్రీడా సమాశక్తనాయ నమః. ఓం గోపీ వస్త్రాపహారకాయ నమః. ఓం పుణ్యశ్లోకాయ నమః. ఓం తీర్థకృతే నమః. ఓం వేదవ్యాధ్యాయ నమః. ఓం దయానదేహ నమః. ఓం సర్వతీర్థాత్మకాయ నమః. ఓం సరగ్రహరూపిణే నమః. ఓం పరాత్పరాయ నమః అని కృష్ణ అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. తర్వాత తులసీదేవి అష్టోత్తర శతనామాలు కూడా చదువుకుంటాం. ఓం తులసీ నమః. ఓం పావన్యే నమః. ఓం పూజ్యాయ నమః. ఓం బృందావన నివాసినే నమః. ఓం జ్ఞానదాత్రే నమః. ఓం జ్ఞానమయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం సర్వపూజితాయ నమః. ఓం సత్యే నమః. ఓం పతివ్రతాయ నమః. ఓం బృందాయ నమః. ఓం క్షీరాబ్ది మథనోద్భవాయ నమః. ఓం కృష్ణవర్ణాయ నమః. ఓం రోగహంత్రే నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సర్వకామదాయ నమః. ఓం లక్ష్మీ సఖ్యే నమః. ఓం నిత్యశుద్ధాయ నమః. ఓం సుధత్యే నమః. ఓం భూమి పావన్యే నమః. ఓం హరిద్రాణేక నిరతాయ నమః. ఓం హరిపాద కృతాలయాయ నమః. ఓం పవిత్ర రూపిణ్యే నమః. ఓం ధన్యాయ నమః. ఓం సుగంధన్యే నమః. ఓం అమృతోద్భవాయ నమః. ఓం సురూపారోగ్యదాయ నమః అంటే ఆరోగ్యదాయ నమః అని. ఓం తుష్టాయ నమః. ఓం శక్తి త్రితయ రూపిణ్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం దేవర్షి సంస్థాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం విష్ణు మనఃప్రియాయ నమః. ఓం భూత వేతాల భీతిజ్ఞే నమః. ఓం మహాపాతక నాశిన్యే నమః. ఓం మనోరథ ప్రదాయ నమః. ఓం మేధాయ నమః. ఓం కాంతియ నమః. ఓం విజయదాయనే నమః. ఓం శంఖచక్ర గదా పద్మధారిణి నమః. ఓం కామరూపిణ్యే నమః. ఓం అపవర్గ ప్రదాయ నమః. ఓం శ్యామాయ నమః. ఓం కృషమధ్యాయ నమః. ఓం సుకేశిన్యే నమః. ఓం వైకుంఠవాసిన్యే నమః. ఓం నందాయ నమః. ఓం బింబోష్ట్యే నమః. ఓం కోకిలేశ్వరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం నిమ్నగా జన్మభూమి నమః. ఓం ఆయుషదాయిని నమః. ఓం వనరూపాయ నమః. ఓం దుఃఖనాశిన్యే నమః. ఓం అవికారాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం గరుత్మ వాహనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం విఘ్న నివారణ్యే నమః. ఓం విష్ణు మూలికాయ నమః. ఓం పుష్ట్యే నమః. ఓం త్రివర్గ ఫలదాయని నమః. ఓం మహాశక్తియ నమః. ఓం మహామాయ నమః. ఓం లక్ష్మీ వాణి సుపూజితాయ నమః. ఓం సుమంగళ్యర్చన ప్రీతాయ నమః. ఓం సౌమంగళ్య వర్ధిన్య నమః. ఓం ఓం చాతుర్మాస్యోత్సరాజ్యాయ నమః. ఓం విష్ణు సాన్నిధ్యదాయ నమః. ఓం ఉత్తాన ద్వాదశి పూజ్యాయ నమః. ఓం సర్వదేవ ప్రపూజితాయ నమః. ఓం గోపీరతి ప్రదాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం పార్వతీ ప్రియాయ నమః. ఓం అపమృత్యుహరాయ నమః. ఓం రాధాప్రియాయ నమః. ఓం మృగ విరోచనాయ నమః. ఓం ఆమ్లానాయ నమః. ఓం అంశగమనాయ నమః. ఓం కమలాసనవంతాయ నమః. ఓం భూలోకవాసిన్యే నమః. ఓం శుద్ధాయ నమః. ఓం రామకృష్ణాది పూజితాయ నమః. ఓం సీతాపూజ్యాయ నమః. ఓం రామ మనప్రియాయ నమః. ఓం నందన సంస్థితాయ నమః. ఓం సర్వతీర్థమయ నమః. ఓం ముక్తాయ నమః. ఓం లోక సృష్టి విధాయనే నమః. ఓం ప్రాతరుదృశ్యాయ నమః. ఓం గ్లానిహంత్రే నమః. ఓం వైష్ణవే నమః. ఓం సర్వసిద్ధిదాయ నమః. ఓం నారాయణ నమః. ఓం సంతదాయ నమః. ఓం మూల ముద్దారి పావనే నమః. ఓం అశోక వనికా సంస్థాయ నమః. ఓం సీతాధ్యాతాయ నమః. ఓం నిరాశ్రయాయ నమః. ఓం గోమతి సరయూ తీర రూపితాయ నమః.
ఓం కుటిలాలకాయ నమ. ఓం అపాత్ర భక్ష పాపగ్ని నమ. ఓం దానతోయ విశుద్ధదాయ నమ. ఓం శృతి ధారణ సుప్రీతాయ నమ. ఓం శుభాయ నమ. ఓం సర్వేష్టిదాయ నమ. ఇది శ్రీ తులసి అష్టోత్తర శతనామాల సంపూర్ణం. ఇప్పుడు కథ. తులసమ్మ కూడా అలా ఒక అక్షంత స్వామికి గంధంతో పూజ చేస్తాం, తులసమ్మకి కుంకుమ పూజ చేసుకుంటాం, తర్వాత ధూపం దీపం చూపించేసి నైవేద్యం కూడా చూపించేశాక ప్రాణాయాసహాన్ని చెప్పేసుకుంటాం కదా, ప్రాణాసాపాన్ని తాంబూలం ఇచ్చుకుంటాం, తర్వాత నీరాజనం కూడా ఇచ్చేసాక మంత్రపుష్పం చెప్పేసుకున్నాక ప్రదక్షిణం కూడా చేసేసి ఆనికానే సాష్టాంగ నమస్కారం అనుకుని తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని నమః సాష్టాంగ నమస్కారం అనుకుని యస్య స్మృత్మాచ నామోక్త్య తపహాని పూజాక్రియాది శూన్యం సంపూర్ణతాం వ్యాధి సత్యో వందే తమోచ్యుతం ఏతత్ ఫలం తులసీధాత్రి సమేత అనుకోవాలన్నమాట. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ అర్పణమస్తు అనుకుని, శ్రీకృష్ణ అర్పణమస్తు అనుకుని, శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి షోడశ పూజ సమర్పమే అనుకుని ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి కథ. ఈ కథ ఇంపార్టెంట్ అన్నమాట. కథ చెప్పుకుంటాం. ఈ కథ చదువుతున్నాను, వినండి. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనమందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుని పెట్టి తాను వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మసూక్ష్మం లేవు. మనుషులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడుగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములకు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతమును 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పిన వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వృద్ధిగూకిన తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడును లక్ష్మితోడును కూడి బృందావనంకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడినను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాలంన సర్వమునులతో దేవతలతో కూడి బృందావనం వేంచేసిన నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టుతో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలం మరల స్నానం చేసి శుచియై తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల మృగ్గులు పెట్టి పలు విధములను అలంకరించి తులసి మాల మందు లక్ష్మీ సహితుడైన విష్ణువుని తులసిని భక్తితో సర్వోపచారములతోడను పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరం, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజములు లొసికి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీప దాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదు లొసికి తృప్తిపరిచి వ్రతం పూర్తి చేయవలను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగాంచును. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పుకొని అడుగగా వ్యాసుడు చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమ అనేది చెప్పగలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపన దీపదానము చేయవలను. ఒక దీపదానము చే ఉపపాతములు పోను. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంత ఎక్కువగా చేసిన నా ఫలము నేను చెప్పలేను. భక్తితో 1 ఒత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలిగును. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాహిత్యం పొందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యము, తేనె యదవము. ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞాన మోక్షమును నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగిలిన కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రు క్షయకారి. ఆముదము ఆయుషును నాశనము చేయను. ఆవును వద్దని. బర్రె నేయ పూర్వ పుణ్యాలు కూడా తొలగించేస్తుంది. కాబట్టి బర్రె పనికిరాదు. దీనిలో కొంచెం ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారమగును. ఈ దీప దానముల వలనే ఇంద్రాదులు వారిరువురు పదవులు దొరికినవి. వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును.
ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తి పొందుదురు. బృందావనమందొక మండపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములని నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుదురు అని చెప్తాడు. అట్లా తులసి మహత్యం అది విని ధర్మరాజు మహా ఆనందము పొంది తులసి మహాత్మ్యము చెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెప్తాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయవారు ఉత్తమ లోకమును పొందుదురు. తొదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు, తులసి మొక్క వేసి పెంచిన వారు దాని కిన్ని వేలు పారును అన్ని మహాయజ్ఞములు విష్ణులోకమందుదురు. అంటే తులసి పూజ ఎట్లయినా చేయాలని, చేయని వారు మాకి మంచిది కాదు, చేయాలని చెప్తున్నారు. ఇట్లా తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వారు తులసి దళములు వేసి స్నానం చేసుకున్న మంచిదంట. పాపం వదిలి వైకుంఠమును పోదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వం పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి వేరులు దాచుట, తులసి దళము భక్షించుట పాపహరములంట. ఈరోజు తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. ఎన్మూలే అనే మంత్రమును పఠించిన వారికి ఏ బాధయూ అంటదు. ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్య సర్వదేవత అని మంత్రం అంటారు కదా, అది. యమకింకరుల దగ్గరకు రారు. ఈ తులసి సేవ ఎందే ఇవి పూర్వకథను చెప్పేది వినుము అని మరో కథ వివరించాడు. కాశ్మీర దేశ భాషలకు హరి మీద సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదర్శన నమస్కారం చేస్తాడు. అది చూసి హరిమేధుడిదయ్యమని అడిగాను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగిను. పూర్వము దేవాసురుడు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షం మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతబూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడవగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్టు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణు పరిగ్రహించెను. ఇట్టు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకుని నీవు లోకముల పావనము చేయగలదమని ప్రేమపైన పలుకుతాడు. అందువలన నారాయణకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండను. అందువలన నేను తులసికి మొక్కానని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళున విరిగి పూరెను. ఆ చెట్టు తొరల నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజస్సుతో నిల్చుండగా హరి మీద సుమేధులు చూచి దివ్య మంగళ విగ్రహ దారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనను. నేను దేవలోకవాసిని. నా పేరు ఆస్తికుడందరు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరిచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చెరించి అతడు తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూసి నీవు మధోనక్తుడవై ఇట్లు నా కలజడి కలిగించదివి. కావున బ్రహ్మ రాక్షసుడగునవని శపించాడు. తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పులేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు విరిచి ఆ మునిని వేడి ప్రసన్నను చేయగా ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో, అంటే తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మరాక్షసుడినై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షణము పొందితిని అని చెప్పాడు. రెండో వ్యక్తి వృత్తాంతము చెప్పసాగెను. ఈయన పూర్వముఖ ముని కుమారుడుగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మ రాక్షసుడగునని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసిండును. మేమిద్దరము మీ దయవలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు కనుక మీ తీర్థయాత్రాఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకేగిరి. ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా, ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములవుదురు అని ప్రముఖ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి మహిమ లక్ష్మీనారాయణ కలయిక దినంగా ఈరోజు చెప్పుకుని ఎంతో మంచిది. కథ విన్నా మంచిది, ఎందుకు చేసుకోండి. ఇది వింటూ ధ్యానం చేసుకున్నా మంచిది. ఇప్పుడు కూడా ఈ
కార్తీక మాస శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పుకున్నాం. ఈ రోజు పౌరాణికంగా ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనది అన్నమాట. అంటే ఈ రోజు నారాయణుడు దీనివల్ల తెలిసింది ఏంటంటే మనకి శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్ర నుంచి మేలుకుని కూడా లక్ష్మీదేవితో కలిసిన దినమని, అందువల్ల ఈ ద్వాదశిని లక్ష్మీనారాయణ కళ్యాణ దినంగా కూడా పూజిస్తారు. అలాగే కళ్యాణం కూడా చేస్తారు చాలా చోట్ల. ఈ రోజు యొక్క ప్రాధాన్యం అని చెప్పుకున్నాం కదా. పూర్వదినం హరిబోధిని ఏకాదశి, దేవతోద్ధని ఏకాదశి అని చెప్పుకున్నాం కదా. శ్రీహరి యోగ నిద్ర నుండి మేలుకున్న రోజు అని చెప్పుకున్నాం. తదుపరి రోజు ద్వాదశి అంటే క్షీరసాగర తీరంలో లక్ష్మీదేవి దర్శనం పొందిన సందర్భాన్ని పురాణాల్లో చెప్పినాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజు తులసి శాలగ్రామం అని వివాహం కూడా విస్తృతంగా చేస్తారన్నమాట. ఈ తులసి భక్తిని శాలగ్రామం అంటే తులసీదేవి ఏమో భక్తిని గురించని, శాలిగ్రామం అనేది పరమాత్మ తత్వాన్ని సూచిస్తూ కూడా ఈ కలయిక భక్తి భగవంతుల ఏకత్వాన్ని చిహ్నంగా చెప్తారన్నమాట. అట్లా భక్తులు ఈ రోజు తమ గృహాల తులసి వేదికను శుభ్రపరిచి అలంకరించి దీపాలంకరణ చేసి పూలు పళ్ళు తులసి దళాలను హరిని పూజిస్తారన్నమాట. అంటే క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణువుని వరించగా కూడా ఈ రోజు దీనివల్ల మనకి ఏంటంటే ఈ రోజు సంపదలు ఐశ్వర్యం శాంతులకు సూచికగా మారుతుంది అన్నమాట మనకి ఈ పూజ చేసుకోవడం. అలాగే వైష్ణవ దేవాలయాలు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం, దీపారాధన అన్నదానం వంటి విశేష పూజలు చేసుకుంటే మంచిది. అలాగే తిరుమలలో అయితే కైశిక ద్వాదశి ఉత్సవం ఈ రోజుకి ప్రత్యేకంగా చేస్తారన్నమాట. అక్కడ ఉదయం ఉగ్రనే శ్రీనివాస దర్శనం సాంప్రదాయంగా జరుగుతుందన్నమాట ఎప్పటి నుంచో. అది అంటే ఈ ఉత్సవం సంవత్సరానికి ఒక్కసారి మాత్రం జరుగుతుందన్నమాట. ఇది ఉగ్ర శ్రీనివాస దర్శనం అని ఈ రోజే కైశిక ద్వాదశి రోజునే ప్రత్యేకంగా చేస్తారన్నమాట. అట్లే విష్ణు పారాయణం విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది అనుకున్నాం. అలాగే శ్రీ సూక్తం పురుష సూక్తం పారాయణం చాలా అవన్నీ చదువుకోవడం వల్ల పాప అన్ని క్షయం అవుతాయి అనుకుంటాం. ఈ రోజు భక్తులంతా ఉపవాసం పాటించి పాలు బెల్లంతో చేసిన క్షీరాన్న నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట. అట్లానే ఈ కథలన్నీ వినొచ్చు. అసలు ముఖ్యంగా కంపల్సరీ సాయంత్రం తులసి చెట్టు చుట్టూ దీపాలు వెలిగించి కుటుంబం అంతా కలిసి ఎంతో పూజ చేసుకోవడం వల్ల హరికీర్తన చేయడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారని విశ్వాసం అన్నమాట. తులసి మొక్కకు ఈరోజు ఓం శ్రీ సురభ్య నమః అనే మంత్రంతో పూజిస్తే దానివల్ల దీర్ఘాయుష్ ఆరోగ్యం సుఖశాంతులు లభిస్తాయని, ఈ తులసి దళం వల్ల కూడా దారిద్ర్య నివారణని జ్ఞానవృద్ధి కలుగుతుందని, అలాగే సంతానం కావలసిన వాళ్ళకి సంతాన సాఫల్యం కలుగుతుందంటే మంచి ఫలితం కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. ఈ రోజు విష్ణు లక్ష్మి విగ్రహాల స్నానాభిషేకాలు అవి కూడా చేస్తారు. తులసి దళార్చన చేయడం పుణ్యప్రదం. ఈ తులసి దళం హరినామం దీపదానం ఈ మూడు కలిసి అట్ల వల్ల పాప విమోచనం జరిగి ధనావృద్ధి శాంతి మోక్ష సాధనకు కూడా మార్గం చూపుతాయని, ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు గోపూజ అన్నదానం చేయడం కూడా విశేషమని, ఈ పిల్లలకు తులసి పూజ ప్రాముఖ్యత వివరించి ఆచార సంప్రదాయాలు నేర్చడం కోసం ఎంతో మంచిది ఈరోజు చెప్పండి అని అందరికీ చెప్తున్నాను. అంటే ఈ రోజు చేసేది లక్ష్మీ కటాక్షాన్ని పెంచుతుంది అన్నమాట. ఈ దీపారాధన వల్ల ఓం నమో నారాయణ అనుకుని మంత్ర జపాన్ని చేసుకుంటూ హరినామం చేసుకుని సాయంత్రమే పూజ చేస్తారు. ఇట్లా తులసి చెట్టు ప్రదర్శనలు చేసి దానివల్ల అంటే మనకి దివ్యమైన శాంతి కలుగుతుందని, అలాగే మనకి తులసికి శాలిగ్రామానికి చాలా మంది కళ్యాణం చేస్తారు. దానివల్ల దైవభక్తి విశ్వాసంగా ఉంటుందని, దీనివల్ల కుటుంబ సౌఖ్యం దాంపత్య ఐక్యత అని ధన సమృద్ధి అని, అలాగే దానం దీపదానం కూడా చాలా మంచిది. దానివల్ల మన పాపాలనే దహనం అయిపోతాయి, మనసును శాంతంగా ఉంచుకుంటామని. మా చిన్నప్పటి నుంచి అయితే చిలుకు ద్వాదశి అంటారు కదా. చిలుకు అంటే అక్కడ రోలు పెట్టి చలిమిడి అది వేసి మా అమ్మగారు ఇలా రోట్లో దంచుతారన్నమాట. ఆ చిలుకులు అవన్నీ చిలుకు ద్వాదశి కదా తులసి చెట్టు మీద పడేటట్టుగా పూజ చేస్తారన్నమాట. చలివిడి ముద్దని ఆ చలివిడి చెనుకులు అది వెళ్ళి పాల సముద్రం చిలికినట్టు కదా అలా పై తులసి మట్టు పడతాయి. ఈ లక్ష్మీనారాయణ కంపల్సరీ పూజ చేసుకుంటాము, దీపాలు వెలిగించుకుంటాము. ఇది చేసుకుంటే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు కలుగుతాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు. చాలా పెద్ద వీడియో అయిపోయింది, వినండి ఓపికగా.